హాయ్ అండి, నమస్తే నమస్తే ఆల్ ఆఫ్ యూ. సో వన్ థింగ్ అండి, చూడండి తాళం కప్ప ఎలా ఇరిసేసారంటే సైడ్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మొన్న నేను ఫెస్టివల్కి బందర్ వెళ్ళిన రోజున దొంగలు పడ్డారు మా ఇంటిలో. అయితే ఈ తాళం పగలగొట్టారు. ఇక్కడ ఎన్ని దెబ్బలు వేసారో తెలీదు, ఇలా ఊడిపోవాలి కానీ అది స్టక్ అయిపోయింది. ఇది నా గుడ్ లక్ అనమాట. సో ఎందుకండి దొంగతనాలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. అందుకే దొంగలు మార్చబడాలనే కదా ఈ పాస్టర్స్ అంతా ప్రయత్నం. బైబిల్లో తప్ప ఇంకెక్కడుంటుంది? దొంగలు మారండి, మోసాలు మారండి, మరి తల్లిదండ్రులను ప్రేమించండి, హత్యలు మారండి, హత్యాచార చేయకండి అని చెప్పి పాస్టర్సే కదా చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద కూడా అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇంకా దానికోసమే మేము ఛానల్ పెట్టుకున్నాం అన్నట్టుగా ఉన్నారండి. అది టూ మచ్ కదా. సో అలాంటి వాళ్ళకి దయచేసి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయకండి అండ్ ఫాలో అవ్వకండి, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయకండి ప్లీజ్. సో వన్ థింగ్ అండి, కొన్ని ఏరియాల్లో దొంగల బీభత్సం ఎక్కువ ఉంటుంది. అందులో ఈ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎక్కువ అనమాట. ఎందుకంటే జనాభా ఎక్కువ, ఆర్డినరీ పీపుల్స్ ఎక్కువ, పూర్ ఫ్యామిలీస్ ఎక్కువ. సో నేను కొన్ని డిస్ట్రిక్ట్లు చూసి వచ్చాం కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు కష్టపడుకుంటారు బాగా. ఇక్కడ కష్టపడదామంటే పనులు లేక దొంగలుగా తయారవుతారు చిన్న వయసులోనే. చాలా ఘోరం నేను చూస్తూ ఉన్నానండి. సో నేనుండే జాగ్రత్తలో నేను ఉంటానులేండి. ఎందుకంటే కొన్ని మన ఆత్మరక్షణ కోసం, కొన్ని సేఫ్టీ కోసం కొన్ని మనం యూజ్ చేయాలి. మిరపకాయ పౌడర్లు, లేకపోతే అవసరమైతే అన్నీ కూడా మనం అందుబాటులో ఉంచుకోవాలి. సో నేనేం వరీ అవను. సమ్మర్ సీజన్లోనే ఎక్కువ దొంగలు పడతారంటారు. సో అది జరిగిందనమాట. కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, ఎందుకంటే ఏముంటే చెప్పండి, మా ఇంట్లో ఏమి ఉండవు, కారం ఉప్పులు పప్పులు తప్ప ఏమీ ఉండవు. సో అదనమాట. ఒక గ్యాస్ పొయ్యి ఉంటుంది, అది కూడా నా ఫాలోవర్స్ హెల్ప్ చేయడం వల్ల నేను కొనుక్కున్నాను, ఏమీ లేదు. సో అది సంగతి. మారాలండి, దొంగలు మారాలి. దొంగతనం చేస్తే ఇంకా దరిద్రులు అయిపోతారు. అలాగే మనకు ఉన్న దానిలో సర్దుకుని వెళ్ళిపోవాలి. దేవుడు మనకి ఇంతే పెట్టాడా, అలాగే సర్దుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, రేపులు ఇవన్నీ మానండి ప్లీజ్. అప్పుడే మీకు దేవుని రాజ్యం దొరుకుద్ది, పరలోకం దొరుకుద్ది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.